టెస్కాప్కి తాజాగా రాజీనామా చేసిన కొండూరు రవీంద్ర ఉన్నారు. అన్న ఎందుకు రాజీనామా చేశారు? అంటే ఇవాళ మాతో పాటు నా సహచర మిత్రులు మా పాలకవర్గ సభ్యులు 6 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి నేను మైనారిటీలో ఉన్నా కాబట్టి రాజీనామా చేయాలని ఆలోచన చేసి రాజీనామా చేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దీంట్లో పనిచేస్తున్నారు. ఎలా ఉంది రాజీనామా చేయడం? చాలా అనుబంధం ఉంటుంది మీకు సంస్థతో. అంటే రాజీనామా అంటే చేస్తే కొద్దిగా డెఫినెట్లీ ఇది రైట్ వే ఆఫ్ గోయింగ్ అవుట్ కాదు, కొద్దిగా నచ్చకుండా. బట్ ఐ థాట్ ఐ విల్ గో అకార్డింగ్ టు మై టర్మ్స్. నా వ్యక్తిత్వము, నా ఇంటిగ్రిటీ, నా పార్టీ నాయకత్వానికి నా లాయల్టీ ఏదైతే ఉన్నదో దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు చాలా అంటే మార్గాలు ఉన్నాయి. 4 రోజులు కోర్టుకు పోయి పేచీ పెట్టుకోవచ్చు, లేదా ఇంకో రకంగా వేరే చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నేను బలం కోల్పోయాను, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, నాకు పాత మిత్రులు చాలామంది ఉన్నారు. అందులో ఒక నిమిషం కాదు నేను ఈ పదవి దక్కించుకోవాలి. పార్టీ కూడా మారతారని చెప్పేసి మీకు మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అదే కదా, ఇప్పుడు పార్టీ మారుతారని అందరూ ఊహించారు. నాకు పార్టీ మారే ఆలోచన ఉంటే ఒక్క నిమిషం పని కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్న 12 మందిలో 11 మంది ముఖ్యమంత్రి గారితో సహా 11 మంది నాకు పరిచయస్తులే. నాకు ఇంకా మా జిల్లా నుండి, పాత జిల్లా నుండి చాలా సన్నిహితంగా నాతో ఈ సహకార వ్యవస్థలో నాకు సహకారం అందించిన మంత్రులు కూడా ఉన్నారు ముందు, నేను మొట్టమొదలు అయినప్పుడు. కానీ నేను అకారణంగా కేవలం ఒక పదవి కోసం పార్టీ మారడం సరైనది కాదు. ఇంత వ్యవహారం ఇంత చేసి కేవలం ఒక చిన్న పోస్ట్ కోసం పదవులు వస్తాయి పోతాయి, కానీ మన మార్క్ ఏదైతే ఉన్నదో అది పర్మనెంట్గా ఎప్పటికీ ఉండాలని నా ఆలోచన. మీకు చాలా సంబంధాలు ఉంటాయి. దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తారు. అయితే నమ్మకం ఉందా? ఎట్లా అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు ₹1,00,000 మాఫీ చేయడానికి కేసీఆర్ గారికి 5 సంవత్సరాలు పట్టింది. కోవిడ్ కారణంగా, వివిధ కారణాలు, ఫైనాన్షియల్ స్థితిగతుల వల్ల చివరికి 2-3 వేల కోట్లు ఇంకా తట్టుబడ్డాయి. అందరికీ రాలే చివరి వాళ్ళకు. ఇది దానికన్నా డబుల్ 40,000 కోట్ల, సుమారు 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేయాలంటే అంత సులభమైన పని కాదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేయాలని ఉన్నది. చేయాలనే మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. రైతుల పక్షాన రైతు ఇవాళ ఆశించి అధికారంలోకి తీసుకొచ్చింది ఈ పార్టీని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఇదే రైతాంగం చాలా ఆయన వెంట నడిచింది కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలనే నేను అనుకుంటా ఉన్నాను. ఆయన చెయ్యాలి. ఎలా సాధ్యమవుతుంది అన్వేషించాలి, మార్గాలు అన్వేషించాలి, ఖచ్చితంగా చెయ్యాలనే నా ఆలోచన. కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఐ కెన్ నాట్ సే ఇట్స్ ఇంపాసిబుల్ కాదు, కానీ చాలా కష్టతరమైన నిర్ణయం. మీతో పాటు ఎవరెవరు రాజీనామా చేశారు పాలకవర్గం సంబంధించి? నేను నా ఉపాధ్యక్షుడు మేము ముగ్గురం ఉన్నాము. ఇంకో డైరెక్టర్ ఉన్నాడు మహబూబ్ నగర్, అతను. ఆయన అవసరం లేదు మమ్మల్ని, ఇక పదవిలో మేమున్నాం. చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు. ఆయనను ఉండమన్నా నేను. బట్ ఆయన కూడా చాలా ప్రిన్సిపల్, మంచి వ్యక్తి. మనను అవసరం లేదో, ఎప్పుడైతే అవసరం లేదనుకున్నారో మనం తప్పుకోవడం మంచిది అని ఆయన అభిప్రాయం కూడా అదే, కాబట్టి తప్పుకుంటాం. రీసెంట్గా వాణిబాల స్కామ్ సంబంధించి కూడా బాగా ప్రకంపనలు జరుగుతున్నాయి. దాన్ని ఎట్లా చూస్తున్నారు? అది యాక్చువల్లీ బ్యాంకుకి ఏ కోశాన కూడా సంబంధం లేని విషయం. అది వ్యక్తిగతమైన విషయం. అవును, పాపం చాలా వెరీ సాడ్ స్టేట్. ఈ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కూడా చాలా మంది మా బ్యాంక్ ఉన్నారు, ఆంధ్ర కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. అయితే ఆమె హస్బెండ్ 35 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ప్రాంప్ట్గా ఫస్ట్కే ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు. బ్యాంకులో 6-7% వేస్తే బయట ఆయనకు ₹1.50 అంటే 18% వీళ్ళకి ఇచ్చేవాడు. సో ఆశపడి వీళ్ళు పాపం అందరూ అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. ఆయన కూడా అందరూ అంటారు చాలా మంచోడు, మరి ఎందుకు ఇక చేసిండ్రు అని వీళ్ళే పాపం డిపాజిటర్లే అంటా ఉన్నారు. ఇదివరకు ఎప్పుడు జరగలేదు, మాకు కొద్దిగా కూడా సెంట్ చేయలేదు మేము. ఎందుకు జరిగిందో జరిగింది. బట్ ఖచ్చితంగా వాళ్ళ పట్ల అంటే 1% మా సపోర్ట్, ఏ రకంగా సపోర్ట్ మేము చేయగలుగుతాం, ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలుస్తాం. ఎందుకంటే ఇది ఒక చాలా ఇట్స్ బిగ్ హ్యూజ్ అఫెన్స్. పాపం గరీబ్ గాన్లు వాళ్ళ జీవితకాలం
సంపాదన అంతా కూడా వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చిన్నవాళ్ళు, మా క్లాస్ 4 అటెండర్సు, డ్రైవర్సు, అటువంటి వాళ్ళ డబ్బులు కూడా పాపం ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మా అవసరం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతాం. వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా మా తరఫున ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో కొండూరు రవీంద్ర గారి పాత్ర? యాజ్ యూజువల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా నాయకుని ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను తీసుకొని ముందుకు పోతా. ఇంకా ఈ సహకార వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా జీవితకాలం టిల్ మై లాస్ట్ బ్రెత్ దీంతో ముడిపెట్టుకొని ఇప్పుడు ఇంకా జిల్లా బ్యాంకు అధ్యక్షునిగా కొనసాగుతున్నా, నా సొసైటీ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నా. కాబట్టి దీంతో ఉంటూ రాజకీయంగా కూడా ఇవాళ తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, పటిష్టం చేయడానికి నా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుందని నేను తెలియజేస్తాను.